శర్మ గారు, అయ్యప్ప స్వామి జననం గురించి బైరి నరేష్ చాలా హేయంగా మాట్లాడారు, జుగుప్సాకరమైన మాటలు మాట్లాడారు అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాము. అయితే పురాణాల్లో కానీ పౌరాణిక గ్రంథాల్లో కానీ అయ్యప్ప స్వామి గురించి ఏమని వర్ణించబడి ఉంది? ఆయన జన్మ వృత్తాంతం గురించి మీరు ఏ రకంగా వర్ణిస్తారు? అమ్మ, అయ్యప్ప స్వామి వారు అందులోనే పేరులోనే ఉంది, అయ్యా అప్ప ఇద్దరు తండ్రులే వాళ్ళు. ఈ ఇద్దరు తండ్రి అక్కడ ఉన్నటువంటి మోహిని అవతార విశేషాన్ని చాలా ప్రత్యేకంగా చెప్తూ ఆ సమయంలో జరిగినటువంటిది. ఇది ఒక్క హిందూ ధర్మాన్నే కాదమ్మా, ఈవెన్ వీళ్ళు ఇవాళ ఏదైతే వీళ్ళు ట్రాన్స్జెండర్ ఇవన్నీ మాట్లాడుకుంటూ వెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా దుర్భరంగా అవమానిస్తున్నట్టే. అసలు సమాజంలో అన్ని కోణాల్లో కూడా ఇది అవమానమే. అక్కడ వీళ్ళు చెప్పినటువంటి జుగుప్సాకరంగా ఇట్లా వెంటబడము, ఈ విధంగా కావడము, ఇదన్నీ కూడా చాలా స్టాండప్ కామెడీ లాగా, కమిడియన్ లాగా చెప్పాడు. అవి చాలా తీవ్రమైనటువంటి యోగ శాస్త్రానికి సంబంధించినటువంటి గుర్తులు. యోగ శాస్త్రంలో శివశక్తి, విష్ణు శక్తి ఈ రెండిటిని ఆయన సముపార్జించుకొని వచ్చినటువంటి అవతారంగా చూపించడం కోసం పౌరాణికంగా క్యారెక్టర్స్ చూపిస్తారు. కానీ అందులో ఉండేటటువంటి ఆ రెండు ఎనర్జీస్ ఏకీకృతమై వచ్చినటువంటి ఈ స్వామి వల్ల మాత్రమే మనకి ఆ కాంబినేషన్ లో వచ్చే దాని వల్లే ఫలానా రాక్షసుడు మరణిస్తాడు, వాడు వాళ్లతోటి తప్ప ఇంకెవరితోటి మరణించాడు, వాడు లోకకంటకుడై ఉన్నాడు కాబట్టి లోకకంటకుడైన వాణ్ణి వధించడం కోసము అవతార నిమిత్తంగా కేవలం ఇది ఒక కల్పితముగా అట్లా జరిగినటువంటి దాన్ని తీసుకొని వచ్చి అతను మాట్లాడి చెప్పే విధానం, అతను ఉరికే విధానం, అతని యొక్క మాట తీరు, పద్ధతి అన్నీ కూడా కుట్రపూరితంగానే ఉన్నాయి. అయ్యప్ప ఎంత మహానుభావుడయ్యా అంటే ఈ రోజుకి ఎంతో మంది ఆ స్వామివారి యొక్క విభూతిని అనుభవిస్తున్నారు. కోట్ల మంది వెళ్ళటానికి ఈ స్టేజ్ మీద నిల్చున్న వీళ్ళు తెలివిగల వాళ్ళు వెళ్తున్న కోట్ల మంది పిచ్చివాళ్ళు కాదమ్మా. వాళ్ళందరూ ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళ జీవితంలో అయ్యప్ప చాలా విశేషమైనటువంటి విభూతుల్ని చూపించాడు కాబట్టి, ప్రత్యక్ష దైవం కింద వాళ్ళ జీవితాల్ని మార్చాడు కాబట్టి, అనేక అనారోగ్యాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి, కుటుంబ సమస్యల నుంచి వాళ్ళకి ఆనందాన్ని కలిగించాడు కాబట్టి ఆ స్వామి దగ్గరికి ఒక రాష్ట్రంతో ఒక భాషతోటి సంబంధం లేకుండా కోట్లకి కోట్ల జనం వెళ్తూ ఉన్నారు. కాబట్టి అంతమంది అభిమానించి విశ్వసించి వాళ్ళు గౌరవించేటటువంటి వ్యక్తిని, ఇప్పుడు అంబేద్కర్ గారు చాలా మహానుభావుడు. అంబేద్కర్ గారి గురించి ఏనాడు అయ్యప్పలు ఎప్పుడు నెగిటివ్ గా గాని అయ్యప్ప సమాజం నుంచి మాట్లాడినప్పుడు ఆయనని మీరు తీసుకొని వచ్చి అనవసరంగా ఆయన మీద వేరే అభిప్రాయం కలిగేటటువంటి ప్రయత్నం కూడా వీళ్ళు చేస్తున్నారా? అంబేద్కర్ గారి కోణంలో నుంచి కూడా అంబేద్కర్ గారిని వీళ్ళందరి దృష్టిలో తక్కువ చేయడానికి కుట్ర చేస్తున్నారనే భావన కలుగుతోంది. ఇది అంబేద్కర్ గారి స్థాయిని పడేయడానికి చేస్తున్నటువంటి కుట్ర. అంబేద్కర్ గారు ఎప్పుడు ఈ విధమైన విధానంలో అయ్యప్ప విషయంలో గాని ఎప్పుడు ఆయన ప్రవర్తించలేదు. ఆయన ఏదైనా ఒక ధర్మాన్ని నాకు చూపిస్తే నేను నమ్ముతాను అనే చెప్పారు తప్ప నేను నాస్తికుణ్ణి అని చెప్పలేదు. కాబట్టి ఇది అంబేద్కర్ గారి మీద జరుగుతున్నటువంటి కుట్రగా కూడా నేను భావిస్తూ ఉన్నామ్మా.